కాలేజ్ బెల్ మోగింది. ఎప్పటిలాగానే అతిథి తన బ్యాగ్ తీసుకుని గేట్ బయట నిలబడి తన తండ్రి కోసం ఎదురు చూస్తుంది. ఏంటి, ఎప్పుడు 5 గంటలకు వచ్చానన్నా ఈరోజు ఇంకా రాలేదు అని అనుకుంటుంది. అయినా సరే ఆ గేటు దగ్గర నిలబడి తన తండ్రి కోసం ఎదురు చూస్తుంది అతిథి. ఇంతలో ఒక ఆటో తన ముందు నుంచి వెళ్తుంది. ఆ ఆటోలో వ్యక్తి, పాపా ఎక్కువ, మేము కూడా అదే దారికి వెళ్తాం అని అంటాడు. అందుకు అతిథి ఒక్కసారిగా భయపడి, లేదు మా నాన్న వస్తారు అని అంటుంది. వెంటనే ఆటో వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని తన వాచ్ వైపు చూస్తూ, అయ్యో నాన్న ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంది. 10 నిమిషాలు 20 నిమిషాలు టైం కావస్తుంది. ఇంతలో నాన్న వస్తాడు. వెంటనే అతిథి నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న ఎందుకు లేట్ అయింది, నాకెంత భయం వేసిందో తెలుసా అని అంటుంది అతిథి. అందుకు తండ్రి, సారీరా చిట్టి తల్లి, దారిలో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకు లేట్ అయింది, ఇంకెప్పుడు రిపీట్ చేయను, ఓకేనా అంటాడు అతిథి తండ్రి. అందుకు అతిథి సరే నాన్న అంటుంది. వెంటనే తన నాన్నతో బయలుదేరుతుంది ఇంటికి. ఉదయం కాలేజీలో జరిగిన విషయాలు, ఈవినింగ్ వరకు ఏదైతే జరిగినాయో ప్రతిదీ నాన్నతో షేర్ చేసుకుంటుంది అతిథి. వాళ్ళ బంధం ఎలా ఉందంటే, వాళ్ళ తల్లి చూసి ఈర్ష్యపడేలాగా అతిథి తన తండ్రితో ఉండేది. అయితే కాలక్రమేణా అతిథికి నాన్న చెప్పే ఇన్స్ట్రక్షన్స్, అడ్వైసెస్ చిరాకు అవడం మొదలుపెట్టింది. అందుకు అతిథి తండ్రి, పోనీలే పెద్దదవుతుందిగా, ఆడపిల్లగా అన్నీ నాతో షేర్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందేమో అనుకుంటాడు అతిథి తండ్రి. కాలక్రమేణా వారి ఇద్దరి మధ్య బాండింగ్ అనేది కోల్పోతూ ఉంటుంది. అందుకు అతిథి తండ్రి, నా కూతురికి ఏమై ఉంటుంది, నాతో మాట్లాడటమే మానేసింది అని అనుకుని తెలుసుకుంటాడు. అయితే అతిథి తండ్రికి అర్థమవుతుంది తను ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నట్టు. అయితే అతిథి తండ్రి బాగా ఆలోచిస్తాడు. పోనీలే, ఇప్పటి వరకు తనకి ఏది ఇష్టమో అదే ఇచ్చాను, పెళ్లి విషయంలో ఎందుకు, తనకు నచ్చిన వ్యక్తితో చేయడం, తను ఎవరినైతే ఇష్టపడుతుందో అదే వ్యక్తికి ఇచ్చి తనకు పెళ్లి చేద్దాం అని అనుకుంటాడు. అయితే రోజులు గడుస్తూ ఉన్నాయి. అతిథి తండ్రి చెప్పే ప్రతి విషయానికి విసుక్కోవడం మొదలుపెట్టింది. అయినా సరే తండ్రి ప్రేమతో అతిథిని క్షమించేవాడు. అయితే ఒకరోజు కరెక్ట్గా టైం 12 అయింది. అతిథి తండ్రి అతిథి డోర్ దగ్గర ఒక గిఫ్ట్ పెట్టుకుని నించుని ఉన్నాడు. 12కి డోర్ నాక్ చేస్తూ, చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే అని అంటాడు. అందుకు అతిథి చిరాగ్గా, ఏంటి నాన్న ఇప్పుడే చెప్పాలా, రేపొద్దున చెప్పొచ్చు కదా అని అంటుంది. సర్లేరా చిట్టి తల్లి, హ్యాపీ బర్త్డే అని అంటాడు. నీకోసం ఏం తెచ్చానో చూడు, నీ స్పెషల్ గిఫ్ట్ అమ్మా, ఓపెన్ చేయి అని అంటాడు తండ్రి. అందుకు అతిథి, ఇప్పుడే ఓపెన్ చేయాలా నాన్న, రేపు ఓపెన్ చేస్తాలే అని చిరాగ్గా డోర్ క్లోజ్ చేస్తుంది. అందుకు అతిథి తండ్రి ముఖం చిన్నబుచ్చుకొని బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఏంటి నా కూతురు మరీ ఇంతలో మారిపోయింది అని బాధపడతాడు. కాలక్రమేణా అతిథి తండ్రికి అర్థమైంది, తన కూతురు ఒక వ్యక్తిని ప్రేమించడం లేదు, ఒక అంతకుడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి చేతిలో మోసపోతుందని. ఈ విషయం ఎలా అయినా సరే తనకు మెల్లగా ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలని డిసైడ్ అయ్యాడు అతిథి తండ్రి. అయితే తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తనతో మాట్లాడాలన్న ప్రతిసారి నేను బిజీ నాన్న అని చెప్పేది అతిథి. అయితే కరెక్ట్ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అతిథి తండ్రి. అయితే ఇంతలో అతిథి తన లగేజ్ సర్దుకొని ఆ వ్యక్తితో బయటికి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలిసిన నాన్న ప్రతి చోట వెతికాడు, ఎక్కడ
అతిథి జాడైనా లేదు. ఇంటికి తిరిగి వచ్చాడు. కాలక్రమేణా విషయం ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వారికి తెలియడం మొదలుపెట్టింది. ఒక్కొక్క నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. గుండెల మీద పెట్టుకుని పెంచాడు. గుండెలు తన్నేసి వెళ్ళిపోయింది. తనకు కూతురు బజారుది, ఒక తిరుగుబోతు అని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అతిథి తండ్రి తట్టుకోలేకపోయాడు. అయితే ఒక లెటర్ రాసి అతిథి తండ్రి ఉరేసుకుని చనిపోతాడు. ఒక పక్క కూతురు వెళ్ళిపోయింది, మరో పక్క భర్త చనిపోయాడు అని అతిథి తల్లి, అతిథి తమ్ముడు ఎంతో విలవిల్లాడుతున్నారు. బంధువులు అందరూ హాజరయ్యారు. చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఎవరికి వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయారు. అతిథి తల్లి, తమ్ముడు అలాగే ఉన్నారు. అయితే ఒకరోజు అతిథి తమ్ముడికి తన తండ్రి రాసిన లెటర్ కనిపిస్తుంది. పరుగు పరుగున లెటర్ పట్టుకుని తన తల్లికి చదివి వినిపిస్తాడు. అది వినిన తల్లి, అతిథి తమ్ముడు గొల్లున ఏడుస్తారు. 3 నెలల తర్వాత అతిథికి అర్థమైంది తను మోసపోయానని. దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అయితే మనసులో ఎలా అనుకుంటుంది, ఒకసారి ఇంటికి వెళ్దాం, తిడతారు, మా అయితే కొడతారు, నన్ను హక్కును చేర్చుకుంటారు అనే హోప్తో ఇంటికి బయలుదేరింది అతిథి. అక్క రాకను చూసి అతిథి తమ్ముడు దగ్గరికి చేర్చుకుంటాడు. తన తల్లి కౌగులించుకుని గట్టిగా ఏడుస్తుంది. అతిథికి ఏం అర్థం కాదు, షాక్లో ఉంటుంది. కానీ అతిథి కళ్ళు తన తండ్రిని వెతకడం మొదలుపెట్టింది. అయినా సరే తండ్రి జాడ ఎక్కడా లేదు. అమ్మా, నాన్నేడమ్మా అని అడుగుతుంది. ఆ మనిషి కోసం ఇప్పుడు ఎందుకు అంటుంది తల్లి. అరే తమ్ముడు, నాన్నేడ్రా, నువ్వన్నా చెప్పరా అంటుంది అతిథి. సర్లేక్క, నాన్న కోసం ఎందుకు కానీ నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అంటాడు తమ్ముడు. ఏమీ అర్థం కాదు అతిథికి. ఒక్కసారిగా గోడ వైపు చూస్తుంది. గోడకి తగిలించిన ఫోటో, దండ వేసున్న ఫోటోని చూసి ఒక్కసారిగా గుండె పగిలేలా ఏడుస్తుంది అతిథి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏమైంది నాన్నకి ఏమైందని అరుస్తుంది. కానీ అతిథికి సమాధానం దొరకల. తన రూమ్లోకి వెళ్తుంది. అంతా చూస్తుంది, ఏమీ లేదు. ఒక్కసారిగా తన బర్త్డేకి నాన్న ఇచ్చిన గిఫ్ట్ గుర్తొస్తుంది. ఏడుస్తుందని తీసుకుంటుంది. ఇదే నాన్నతో నాకున్న లాస్ట్ మెమొరీ అని అనుకుని ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక లెటర్ తన తండ్రి రాసింది. హాయ్ చిట్టి తల్లి, నాకు తెలుసురా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావని. అదే వ్యక్తితో నీకు పెళ్లి చేద్దామని కూడా అనుకున్నా. కానీ నాకు అర్థమైంది ఆ వ్యక్తి తిరుగుబోతూ, త్రాగుబోతూ, నీకు అస్సలు సెట్ కాడని. నీకు అర్థమయ్యేలా చెప్దామని చాలాసార్లు ట్రై చేశానురా. కానీ నువ్వు నాకు కొంచెం కూడా టైం ఇవ్వలేదు. నాకు తెలుసు నువ్వు వెళ్ళిపోతావు, మరలా తిరిగి వస్తావని. నువ్వు ఖచ్చితంగా వస్తావని తెలుసురా. అయితే నువ్వు వచ్చాక నలుగురు నీ గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. నా కూతురు ఒక తిరిగిపోద్దంటే నేను తట్టుకోలేను, ఒక బజార్దంటే నేను తట్టుకోలేను. అందుకే రా చిట్టి తల్లి, నేను ఒక లెటర్ రాసా. నా వల్ల నీకు ఇంట్లో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావని, నేను నీకుతో ఒక తండ్రిలా కాకుండా అసభ్యకరంగా నీతో ప్రవర్తిస్తున్నానని, నేను పెట్టే టార్చర్ నువ్వు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని, ఆ విషయం తమ్ముడితో షేర్ చేసుకోలేక, అమ్మతో షేర్ చేసుకోలేక, నాన్నతో చాలా ఇబ్బందిగా ఉన్నది అని బాధపడుతున్నట్టు ఒక లెటర్ రాసానురా. చిట్టి తల్లి, ఇదిగో ఈ గిఫ్ట్లో నీ డ్రీమ్ అబ్రాడ్ వెళ్ళి మెడిసిన్ చేయాలని, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. బాగా చదువుకో, తమ్ముణ్ణి అమ్మని బాగా చూసుకోరా. నీ మీద ఇప్పుడు నింద లేదు. ఏ నాలుకైతే నిన్ను బజారుదందో అదే నాలుక ఇప్పుడు నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. నా మీద నిందొచ్చినా పర్లేదురా, నేను తట్టుకోగలను. నీ మీద నిందొస్తే నేను తట్టుకోలేను. కానీ చిట్టి తల్లి, నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. కావాలంటే నువ్వు ఆడుకుని నీ గుండెని అడుగు. ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా నా పరువు,
నువ్వు నా బరువు కాదు. లవ్ యూరా చిట్టి తల్లి. ఇట్లు నీ నాన్న.